శ్రీ గురుభ్యో నమ. 2025 సంవత్సర మరి రాశి ఫలాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటగా మేషరాశి అండి. దీంట్లో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంది. మరి జాగ్రత్త, పొదుపు పాటించాల్సిన అవసరం కనిపిస్తున్నది అంటే గౌరవం అంటే రాజపూజ్యం అంటాం దాన్నే. అది 5 అయితే అవమానం 7. ఇది అవమానం కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ 2 విషయాల్లో కూడా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు, ఆదాయ వ్యయాల్లోనూ దీంట్లో కూడా రాజపూజ్య అవమానాల్లో కూడా జాగ్రత్త వహించాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని విధాలా అనుకూలంగా ఉందండి. ముఖ్యంగా ఏంటంటే గురు సంచారం వల్ల ఆయన 2, 3 స్థానాల్లో సంచరించటం వల్ల ఏ వృత్తి వారికి కూడా ఏ విధమైనటువంటి లోటు ఉండదండి వాళ్ళకి. అయ్యా వ్యవహార జయం, ఆదాయానికి లోటు ఉండదు. ప్రయాణ వాళ్ళ వల్ల ఇతరత్రా కొంచెం ధన వ్యయం అవుతుంది. ఎందుకంటే వ్యయం 14 ఉంది కదండి, అది ఆ ప్రభావం చూపెడుతుంది. ఏదో తీర్థయాత్రలను, ప్రయాణాలను, బంధుమిత్రుల కోసమో దేనికోసమో కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తర్వాత మార్చిలో నూతన వస్త్రాలు, ఆభరణాలు కూడా మీరు కొనే అవకాశం ఉంది. మేలో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. జూలై నెలలో ఆగిపోయిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. ఆగస్టులో కొంత ఆర్థిక ఇబ్బందులు, అపనిందులు ఉన్నప్పటికి కూడా తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో అవి సర్దుకుంటాయి. మీ శక్తి సామర్థ్యాలని ఇతరులు గుర్తిస్తారండి ఈ సంవత్సరం. అది మీకు ముఖ్యమైన సంతోషమైన వార్త ఏంటంటే మీ యొక్క ప్రతిభను గుర్తిస్తారు. మీరు పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల కొంచెం మీకు పిరికితనం కలుగుతుంది కొన్ని సంఘటనలు బట్టి, సందర్భాలను బట్టి. అయితే దైవారాధనతో దాని నుంచి తట్టుకోగలుగుతారు. మొత్తం మీద మీకు మేలే జరుగుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అయితే మీకేంటంటే ఈ సంవత్సరం రాహువు మంచి స్థితిలో ఉన్నాడండి. అందువలన గత సంవత్సరం కంటే కూడా అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా మీకు గతం కంటే మంచి ఫలితాలే మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందండి. జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా అన్యోన్యంగా, ప్రేమగా, అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. ఇప్పుడు భార్యాభర్తలు సుఖంగా ఉంటే అన్నీ సుఖంగా ఉన్నట్టేనండి ఈ లోకంలో. అయ్యా శత్రువులు మిత్రులుగా మారి మీ సహకారం అందిస్తారు. అంతవరకు మీకు కొంచెం విరోధభావంతో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరంలో మీకు వాళ్ళు స్నేహితులుగా మరి, అంతేకాదు మీకు సహాయ సహకారాలు కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నది. స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. శని వలన భూ సంబంధమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. మనం శని అంటే అన్నీ చెడ్డ అనుకుంటామండి సామాన్యంగా, అది కాదండి. శని కూడా ఉండే గ్రహ ఆ స్థితిని బట్టి, ఆ ఉండేటువంటి పరిస్థితిని బట్టి మనకు మన జాతకంలో మాత్రం కూడా మంచి చేస్తాడు. మీకు దానివల్ల ఏం జరుగుతుందంటే సంబంధిత వ్యవహారాల్లో విజయం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, జీవన స్థాయి ఏమో పెరుగుతుంది. మీకు చూసినట్లయితే అదృష్ట సంఖ్య 9. ఆది, బుధ, శనివారాలు మీకు అదృష్టవారాలుగా చెప్పుకోవచ్చు. స్వస్తి.